అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ 3 రోజుల ప్రాచిత దీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తాను ఈ దీక్షను చేపట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశం హిందువులు, ముస్లింలు, జైన్లు, క్రిస్టియన్స్ అందరూ కూడా మనం మన భారతదేశాన్ని గౌరవించే విధంగా మనం అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి. ఇది ఈనాడు కాదు, సుమారు 100,000 సంవత్సరాల బట్టి జరుగుతుంది. అలాంటిది సనాతన ధర్మం పరిరక్షణ ఈరోజు మన ప్రజల మనోభావాలు తీసుకుంటా మన ప్రభుత్వాలు పనిచేయాలి. అలాంటిది ఈరోజు ఒక రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ మీదన మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అలా సోనియా గాంధీ డిక్లరేషన్ మీదగా ఆ వెంకటేశ్వర స్వామి గారికి వెళ్ళడం జరిగింది. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక డిక్లరేషన్ మీద ఫార్మేట్ సంతకం పెట్టుకుంటా మీ వెంకటేశ్వర గారికి ఎలా మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు? లేదు, మీరు ఇటు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈరోజు నాకు తెలిసి వచ్చిన 55 సంవత్సరాల నుంచి కూడా లడ్డు విషయంలో, ప్రసాద విషయంలో కూడా ఎప్పుడు కూడా నకిలీ జరిగినట్టుగా ఈ రోజుకి వచ్చి తెలియలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలు కానీ, వెంకటేశ్వర స్వామికి వారికి నైవేద్యాల్లో కానీ, లడ్డు ప్రసాదాల విషయంలో మరి పూర్తిగా అశ్రద్ధ చేసో మరి ఏం చేసో అపచారం అయితే జరిగింది. మనం సనాతన ధర్మాలని పాటిస్తూ మరి వెంకటేశ్వర స్వామి వారి ఆగమ శాస్త్రం ద్వారా మరి ఏదైతే సాంప్రదాయం కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుందో అవి జరపకుండా ఏదైతే మరి ఈ అపచారం జరిగిందో వాటికి ప్రాయశ్చిత్త దీక్ష అనేది పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. అలాగే మేము కూడా మా నియోజకవర్గంలో తెలుసో తెలియకో మరి ఈ తప్పు జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చింతిస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండ. ఇంట్లో అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పాల్పంచుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం దీక్ష ప్రారంభమైంది. ప్రాయశ్చిత్త దీక్ష గారికి మనకి తిరుపతిలో లడ్డు యొక్క నకిలీ గురించి, అంటే లడ్డు నెయ్యిలోని నకిలీ జరిగిందని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన ఇదైంది. హిందువులు, సనాతన ధర్మంలో ఉన్న హిందువులందరూ కూడా ఒక భద్రత లేకుండా ఉన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో కూడా ఆ తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా చాలా నాశనం చేశాడు. దానివల్ల ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లడ్డు విషయంలో రాజీ లేకుండా మంచిగా తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆ లడ్డు విషయంలో రాజకీయాలు చేసి తిరుపతి తిరుమల దేవస్థానాన్ని చాలా నాశనం చేసింది. అలాంటిది కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన ప్రకారం మనం అందరం దీక్ష చేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి తిరుమల దేవస్థానంలో కాలు పెట్టాడంటే అంత పాపం మరొకటి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని మతస్థులందరూ కూడా డిక్లరేషన్ ఇచ్చి దేవుడి మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వెళ్తున్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా